Hello everyone, welcome back to my channel. Yours loving Mary Raj. Welcome to my channel. మమ్మీ 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 ఈరోజు క్యారెట్ రైస్ చేయవా? చేస్తాను బిట్టు. చేసి చాలా రోజులు అవుతుంది కదా, చేద్దాం ఈరోజు. ఏంటి ఈరోజు వంట లేట్గా స్టార్ట్ చేసావు? ఏమైనా స్పెషల్ ఏమైనా ఉందా? కాదు చిన్నాడు చాలా రోజులు అయిందని క్యారెట్ రైస్ చేయమన్నాడు, అందుకని చేస్తున్నాను. అవునా, సరే ఆకలి వేస్తుంది కొద్దిగా ఫాస్ట్గా అయిపోద్ది. రైస్ ఆల్రెడీ పెట్టాను కదా, ఇవి అయిపోయిన తర్వాత క్యారెట్ కూడా తురిమిసి ఉంచాను. ఇవి వేస్తే మగ్గిపోయిన తర్వాత వేసేయడమే. నీ చిన్న కొడుకు ఇష్టమని చేస్తావు, మరి నాకు ఇష్టమని ఎప్పుడు చేస్తావు? చేస్తాను. ఏంటిది అంతటి ఉంది క్యారెట్? ఇందులో రైస్ ఎంత పడుతుంది? క్యారెట్ 1 కప్పు క్యారెట్ వేసాం కదా, ఆ కప్పు క్యారెట్ తురుముకి 2 కప్స్ పడతాయి. ఇలాగ అన్నం అయిపోయింది కదా, ఇది అవుతూ ఉంటుంది. క్యారెట్ మగ్గుతుంది అనమాట. మగ్గిన తర్వాత దీంట్లో కొంచెం మనం సాంబార్ పొడి ఉంటుంది కదా, సాంబార్ పొడి కొద్దిగా వేస్తే టేస్ట్కి వస్తుందన్నమాట. ఇది వేసిన 2 మినిట్స్ మగ్గిస్తే సరిపోతుంది. అవునా, తిన్నాకేం కాదు కదా? ఏం కాదు, తినేసాక ఎలాగుందో చెప్దు. ఇప్పుడు అన్నం వేస్తాం కదా, అన్నం కూడా వేసి కలిపి కొద్దిగా ఆయిల్, నిమ్మరసం, ఉప్పు వేద్దాం. అదేంటి ఉప్పు ఇందాక వేసావు కదా, మళ్ళీ వేసావేటి? ఉప్పు ఇందాకలా కొద్దిగా మగ్గడానికనే వేసాను. ఇప్పుడు రైస్కి సరిపడా వేస్తున్నాను అనమాట. ఈ రైస్ అయిపోయింది, ఇప్పుడు టేస్ట్ చేయడమే. శశాంక్ అడిగాడు కదా, ఫస్ట్ శశాంక్ ఇద్దాం. బాగానే ఉంటుంది. శశాంక్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పు. సరే మమ్మీ. చాలా బాగుంది మమ్మీ క్యారెట్ రైస్. Thank you for watching. Please like, comment, share and subscribe. Thank you all.